अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। श्रीचैतन्यमनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूपः कदा मह्यं ददाति स्वपदान्तिकम्। वन्देमां श्रीगुरुं श्रीपदकमलं श्रीगुरुं वैष्णवं च श्रीरूपं च प्रजातं शरणरघुनाथान्वितं सञ्जीवं साद्वैतं सावधूतं परिजनसहितं कृष्णचैतन्यदेवं श्रीराधाकृष्णपादान् सागरललिता श्रीविशाखान्वितांश्च। हे कृष्णा करुणा सिन्धो दीनबन्धो जगत्पते गोपेशा गोपिकान्त राधाकान्त नमोस्तुते। तप्तकाञ्चन गौराङ्गी राधे वृन्दावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये। पञ्चकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्येव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुद्रये। नष्टप्रायेषु भद्रेषु नित्यं भागवतसेवया भगवती उत्तमश्लोके भक्तिर्भवति नैष्ठिकी। कृष्णाय वासुदेवाय देवकीनन्दनाय च नन्दगोपकुमाराय गोविन्दाय नमो नमः। नमो विष्णुपदाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमाते भक्तिवेदान्त स्वामी नामिने। नमस्ते सरस्वती देवे गौरवाणी प्रचारिणे निर्विशेषा शून्यवादी पाश्चात्य देशकारिणे। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौरभक्तवृंद। हरे कृष्णा 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 हरे 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 राम 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 हरे हरे। हरे कृष्णा 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 हरे 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 राम 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 हरे हरे। हरे कृष्णा 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 हरे 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 राम राम हरे हरे। ओम नमो भगवते वासुदेवाय। 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 हरे कृष्ण। భక్తులందరికీ శ్రీకృష్ణ శుభమస్తు. అలాగే ఈనాటి భాగవతం క్లాస్కు చేసిన భక్తులందరికీ కూడా గొల్లపూడి శ్రీ జగన్నాథ మందిరం వారి తరపున మీ అందరికీ ఆత్మీయ ఆహ్వానం పలుకుతున్నాం. హరే కృష్ణ. ఈ రోజు మనము శ్రీమద్ భాగవతము 4వ స్కందము 31వ అధ్యాయము 14వ శ్లోకం. యతతరో నిషేచనేన తృప్యంతి తత్స్కందభుజోపసేక ప్రాణోపహరాచ్చ యతేంద్రియాణాం తథైవ సర్వాహరణమచ్యుతే చ. యతతరో నిషేచనేన
తృప్యంతి తస్కంద భుజోపశేక ప్రాణోపహరాచ్చ యతేంద్రియాణాం తథైవ సర్వర్హణమచ్యుతేజ్య యథా తరోర్నిషేచనేన తృప్యంతి తత్స్కంద భుజోపసేక ప్రాణోపహరాచ్చ యతేంద్రియాణాం తథైవ సర్వహణమచ్యుతేజ్య హరే కృష్ణ. శ్లోకం చెప్పు. హరే కృష్ణ. యథా ధర్మో విశేషణేన తృప్యంతి తత్స్కంద భుజోపశాఖ ప్రాణోపహర్ష యతేంద్రియాణాం తథైవ సర్వాహరణమచ్యుతేజ. హరి బోల్. హరే కృష్ణ. యథా తరోర్మూల నిషేచనేన తృప్యంతి తస్కంద భుజోపశాఖః ప్రాణోపహరాచ్చ యతేంద్రియాణాం తథైవ సర్వాహరణమచ్యుతేజ్య. హరే కృష్ణ ప్రభు. యదా తరోర్ములి విశేషచనేన తృప్యంతి తత్కంద భుజోపశాఖ ప్రాణోపహరచ్చ యతేంద్రియాణాం తథైవ సర్వాహనమచ్యుతేజ. హరే కృష్ణ. మాతాజీ సేవరైనా యథా తరోర్మూల నిషేచనేన తృప్యంతి తత్స్కంద భుజోపశాఖ ప్రాణోపహరాచ్చ యతేంద్రియాణాం తథైవ సర్వాహరణమచ్యుతేజ. హరే కృష్ణ గురుజీ. యథా తరోర్మూల నిషేచనేన తృప్యంతి తస్కంద భుజోపశాఖ ప్రాణోపహరాచ్చ యతేంద్రియాణాం తథైవ సర్వాహరణమచ్యుతేజ. యథా వలే తరో వృక్షము యొక్క మూలము నిషేచనేన నీరు పోయిట తృప్యంతి సంతుష్టపరుచును తత్ దాని స్కంద కాండము భుజ శేఖలు ఉపశేఖ
ఉపసేకలు ప్రాణ ప్రాణము ఉపహర ఆహారముచే చ మరియు యథ వలే ఇంద్రియాణ ఇంద్రియములను తథా ఏవ అదే విధముగా సర్వ సమస్త దేవతల యొక్క అర్హణం అర్చనము అచ్యుత దేవదేవులకు అచ్యుతుడు ఇజ్య అర్చనము వృక్షమూలమునకు నీరు పోయుట ఏ విధముగా కాండమును శాఖోపశాఖలను పత్రాదులను శక్తివంతం కావించును ఉదరమునకు వసగిన ఆహారము ఏ విధముగా సమస్త ఇంద్రియములను ఉల్లాసపరుచును అదే విధముగా దేవదేవులకు అచ్యుతుని అర్చించుట అతని అంశలే అయినా దేవతలందరినీ అప్రయత్నముగా సంతుష్టులను చేయును. హరే కృష్ణ. ఈరోజు మన క్లాస్లో టైటిల్ ఏంటంటే దేవతలకి శక్తి ఎలా వస్తుంది. ఇంట్రెస్టింగ్ ఉందా? దేవతలకి ఎలా వస్తుంది? మీ అందరికి ప్రశ్న, చెట్టు ఉంది కదా, ఈ చెట్టు కొమ్మలకి, ఆకులకి, పువ్వులకి శక్తి ఎక్కడి నుంచి వస్తుంది? చెట్టు మొదటి నుంచి వస్తుంది కదా. ఎస్. అలాగే శ్రీకృష్ణుడు భగవంతుడు సర్వజీవులకి తండ్రి, అందరూ కూడా ఆయన ఒక అంశమే మనకి భగవద్గీత భాగవతం చెబుతుంది. అటువంటి శ్రీకృష్ణ భగవానుడికి ఎవరైతే పూజ చేస్తారో, అటువంటి శ్రీకృష్ణ భగవానుడికి ఎవరైతే నైవేద్యం పెడతారో, అటువంటి శ్రీకృష్ణ భగవాన్ నామాన్ని ఎవరైతే ఉచ్చరిస్తారో, అప్పుడేమవుతుందంటే అందరినీ కూడా మనం అర్చించినట్టు అవుతుందంట. అందరినీ కూడా మనం పూజించినట్టు అవుతుంది. ఇక్కడ అర్చించడం అంటే ఏమిటి, పూజించడం అంటే ఏమిటి తెలుసుకుందాం. మనం లాస్ట్ టైం చెప్పాం పూజ అంటే ఏమిటి. ఇంకా సో మనము ఫర్ ఎగ్జాంపుల్ పితృదేవతలకు పూజ చేయాలి. దాని ఒక అర్థం ఏంటంటే పితృదేవుళ్ళు సంతోషపెట్టే కార్యాన్ని పూజ అన్నారు అన్నమాట. పూజ అంటే ఏంటంటే మనం ఎద్దటి వారిని సంతోషపెట్టే కార్యాన్ని పూజ అన్నారు. వాళ్ళు రకరకాలుగా సంతోషపెట్టచ్చు. దానికి మనకి వైదిక సంస్కృతిలో ఒక పూజా విధానం ఇచ్చారు. ఎలాగా? ధూపము, హారతి, అలాగే నైవేద్యము, అలాగే వస్త్ర సమర్పణ, అలాగే సువర్ణ సమర్పణ, కానుకలు, ఇవన్నీ కూడా అన్నమాట. కానీ దీని ఉద్దేశం ఏంటంటే మనం ఎవరినైతే, అంటే మనం తల్లి, తండ్రి, గురువ, లేకపోతే దేవతల, లేకపోతే దేవుడు ఎవరికైతే అనుకుంటున్నామో, ఎవరినైతే మనం పూజించాలనుకుంటున్నామో దాని ఉద్దేశం ఏంటంటే వారిని సంతోషపెట్టాలి. అది ఉద్దేశం. ఇక్కడ చూడండి, మన ఇంటికి ఎవరైనా ఒక పెళ్లికి పిలవడానికి వచ్చారు. ఇంటి పెద్దకి శుభలేఖ ఇస్తే సరిపోతుంది, ఇంటి మొత్తానికి ఇవ్వాలా? అవునా? ఇంటి యజమాని గనక సంతోషంగా ఉంటే కుటుంబం అంతా సంతోషంగా ఉంటుందా, ఉండదా? కదా. అందుకనే కుటుంబ యజమానికే మొట్టమొదటి సేవ చేయమని చెప్పేసి శాస్త్రం. అవునా? చూస్తే పూర్వం మన ఇళ్లలో కూడా
మొట్టమొదట ఎవరికి ఆహారం అందించేవారంటే ఇంటి పెద్దకే ఫస్ట్ ఆహారం పెట్టేవారు. అవునా? తాతగారికో పెద్దనాన్నలకో ఎవరికో ముందు వారికి పెట్టిన తర్వాత పిల్లలకి. ఎందుకంటే కుటుంబ యజమాని గనక సంతోషంగా ఉంటే, కుటుంబ యజమాని గనక ఆరోగ్యాలతో ఉంటే వారి యొక్క ఆశీర్వచనం, ఆ బ్లెస్సింగ్స్ కుటుంబ సభ్యులందరికీ వస్తాయి కాబట్టి అందరూ కూడా బాగుంటారు. అలాగే ఇక్కడ ఈ సృష్టి మొత్తానికి యజమాని ఎవరు? భగవంతుడు ఎవరు? సర్వజీవులకి తండ్రి ఎవరు? దేవతలకు కూడా ప్రభు ఎవరు కదా. అందుకని శాస్త్రం చెప్తుందంటే ఎవరికి పూజ చేయటం అనేది తప్పు కాదు. మానవుడి యొక్క బుద్ధానుసారము వారి వారి స్థాయిని బట్టి, వారు పెరిగిన విధానాన్ని బట్టి, వారికి ఉన్న సంస్కారం బట్టి. మన భారతదేశంలో చూస్తే కనుక చెట్టుకు పూజ చేసేవాడు ఉన్నాడు, పుట్టకు పూజ చేసేవాడు ఉన్నాడు, రాయికి పూజ చేసేవాడు ఉన్నాడు. అవునే కదా? అలాగే కొంతమంది అజ్ఞానులు మనుషుల్ని భగవంతుడిగా పూజ చేసేవాడు ఉన్నారు కదా. అయితే ఇక్కడ వారి యొక్క వ్యక్తిగతమైన విషయము, వారి స్వాతంత్రాన్ని బట్టి వారి యొక్క బుద్ధానుసారం వారు పూజ చేస్తున్నారు. కానీ మనం ఎవరికైనా పూజ చేయాలంటే దీనికి ఒక ప్రమాణం ఉండాలని చూసుకోవాలి. ప్రమాణం ఉందా లేదా అంటే వైదిక శాస్త్రం ప్రకారం ఒక ప్రమాణం అనేది ఉందా లేదా కదా. సో అలాగా మనం చూసుకోవాలి. అలాగే ఏ దేవతకి పూజ చేసినప్పుడు కూడా తప్పేమీ కాదు, పాపమే కాదు. ఎవరికి నచ్చిన దేవతని వారు పూజ చేసుకోవచ్చు. కాకపోతే అంటే కలియుగంలో మనకి సమయం చాలా తక్కువ ఉంది. కరెక్టేనా? చూడండి, మీరందరికీ కూడా భగవంతుడి పట్ల ఇష్టం ఉంది కదా. మీరు మందిరానికి రావాలనుకుంటున్నారు కానీ లేటుగా వస్తున్నారు. కరెక్టేనా? కారణం ఏంటి? పరిస్థితుల ప్రభావం కావచ్చు. అంటే టైము సరిపోవట్లేదు కదా. అంటే సండే వచ్చింది, ఇంట్లో పనులు చేసుకోవాలి, రావాలన్న మనసులో ఉండబట్టి ఇక్కడ దాకా రాగలిగారు. అవునా కదా? అంటే ఏంటి? సమయము చాలా తక్కువ ఉంటుంది ఈ కలియుగంలో. అందుకని మనకి ముఖ్యంగా ఈ కలియుగంలో యుగ ధర్మాన్ని ప్రవేశపెట్టారు. అంటే ప్రతి యుగానికి ఒక ధర్మం ఉంది. చెప్పండి, సత్యయుగంలో యుగ ధర్మం ఏంటి చెప్పండి ఎవరైనా? సత్యయుగంలో భగవంతుడు కృప మనకు కావాలి అంటే ఏం చేయాలి? ఒక పద్మాసనం మీద కూర్చోవడానికి, ఈ భంగిమలో కూర్చోడానికి 6 months పట్టేది టైం. అంటే అంత పర్ఫెక్ట్ గా కూర్చొని చేయాలి. అలాగే కొన్ని వేల సంవత్సరాలు తపస్సు చేస్తే గాని భగవంతుడి యొక్క కృప గాని వారి దర్శనం కానీ దొరికేది కాదు. అంటే ఆత్మానుభవ మార్గం, అంటే సెల్ఫ్ రియలైజేషన్ అనమాట. అంటే ఏంటి? నేను శరీరాన్ని కాదు, నేను ఆత్మని, ఇలాంటి విషయాన్ని తెలవాలి. శ్రీకృష్ణుడే భగవంతుడు అండి. యుగ ధర్మాన్ని నేను పాటించాలి, గోవుల్ని బ్రాహ్మణుని నేను గౌరవించాలి, పూజించాలి, సర్వజీవుల పట్ల దయతో ప్రేమతో ఉండాలి. ఇవన్నీ ఎప్పుడు వస్తాయి? మనకంటూ ఒక ఆత్మసాక్షాత్ జరిగినప్పుడు వస్తాయి. దాన్ని ఉన్నారు సెల్ఫ్ రియలైజేషన్ అనమాట. అదేనా? వ్యక్తిగత అనుభవం చెందిన తర్వాత, వ్యక్తిగతంగా మానసిక పరివర్తన జరిగిన తర్వాత తెలుస్తుంది అన్ని జీవులకి తండ్రి ఎవరంటే భగవంతుడు. వి షుడ్ నాట్ హార్మ్ టు ఎనీ లివింగ్ ఎంటిటీ. ఏ జీవి కూడా మనం హాని చేయకూడదు. ఇప్పుడు తెలుస్తుంది బ్రాడ్ మైండ్ కదా. అమ్మో, వీళ్ళు బ్రాహ్మణులు ఎలా అంటారు, వైష్ణవులు ఎలా అంటారు. బ్రాహ్మణులు వైష్ణవులు అంటాం కాదు, శాస్త్రంలో చెప్తుంది కదా అది. మరి అటువంటి కృప కావాలి, అటువంటి ఉద్యోగం కావాలి, మనకి అటువంటి సంస్కారం కావాలంటే సత్యయుగంలో ఏం చేయాలండి? తపస్సు చేయాలి. త్రేతాయుగంలో ఏం చేయాలి? యజ్ఞ యాగాలు చేయాలి. శ్రీరామచంద్ర మహాప్రభు లాంటి వారి ఒక మహా ఉత్తమైనటువంటి పురుషుడు, సాక్షాత్తు భగవంతుడు, దశరథ మహారాజు కుటుంబంలో జన్మించడం కోసం ఆయన ముందు అశ్వమేధ యాగము, తర్వాత పుత్రకామేశ యాగం చేసిన తర్వాత ఆయన ఆవిర్భవించారు. పుట్టారు కాదు, రాముడు పుట్టాడంటే పాపం చేసుకోండి.
కృష్ణుడు పుట్టాడంటే పాపం వస్తుంది, నోట్ చేసుకోండి. వాక్ దోషం అంటారన్నమాట. ఆవిర్భవించారు, అలాగే అంతర్ధానం అయ్యారు. ఆవిర్భావ లీల, అంతర్ధాన లీల. శ్రీకృష్ణుడు అంతర్ధాన లీల, శ్రీరాముడు అంతర్ధాన లీల అన్నమాట. అలాగా శ్రీరామచంద్రమూర్తి అటువంటి దశరథ మహారాజు యొక్క వంశంలో వినిపించడం కోసం దశరథుడు ఎంతో కష్టపడ్డాడు. యజ్ఞం చేయడం, యాగం చేయడం అంత ఈజీ కాదు. యజ్ఞం చేయాలి, యాగం చేయాలంటే ఒక క్వాలిఫైడ్ బ్రాహ్మణస్ కావాలి. క్వాలిఫైడ్. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ క్వాలిఫైడ్? దే హ్యావ్ టు ఫాలో ద 4 రెగ్యులేటివ్ ప్రిన్సిపల్స్. వారినే బ్రాహ్మణులు ఉంటారు. కేవలం కులం అంటే పుట్టుకతో మేము పలానా బ్రాహ్మణ కుటుంబంలో పుట్టామని బ్రాహ్మణులు అంటానికి లేదు. ఎలాగ పుట్టావు ఇంపార్టెంట్ కదా, ఎలా జీవించావు ఇంపార్టెంట్ అనమాట. అటువంటి యజ్ఞాలు యాగాలు చేయాలంటే కేవలం బ్రాహ్మణ కుటుంబంలో పుడితే సరిపోదు, కేవలం వేదం చదువుకుంటే సరిపోదు, కేవలం హోమాయజ్ఞంగా సరిపోదు. వారికి అర్హత కావాలి. ఏంటి అర్హత అంటే 4 నియమాలు తప్పకుండా పాటించాలి. వారికి కూడా సర్వజీవుల్ని కూడా గౌరవించాలి. అంత కష్టం యజ్ఞాలు యాగాలు చేయాలంటే. అలాగే బ్రాహ్మణులకి దానాలు ఇవ్వాలి. ఎంతో మందికి అన్నదానం, వస్త్రదానం, సువర్ణదానం, గోదానం, ముఖ్యంగా గోదానం అన్నమాట. అంత కష్టము త్రేతాయుగంలో భగవంతుడి కృప కావాలంటే. అవునా? నెక్స్ట్ ద్వాపరయుగంలో ఏంటండి? అర్చనము. అర్చనం చేయాలంటే మంచి క్వాలిఫైడ్ బ్రాహ్మణుడు కావాలి. వాడి ద్రవ్యాలు కూడా ఎంతో శుచి శుభ్రతంగా ఉండాలి. కుంకుమ, పసుపు, గంధము, ఏవైతే అగరబత్తులు, ఆవు నెయ్యి, ఇవన్నీ కూడా చాలా స్వచ్ఛంగా ఉండాలి. ద్వాపరయుగంలో ఏమైంది? అర్చన అన్నమాట. సో ఇప్పుడు ఈ కలియుగం ఏం చేయాలి? మనందరం కూడా అంటే ఇది కేవలం ఇస్కాన్ వాళ్ళు చెప్పారా, లేదా వైష్ణవులు చెప్పారా? ఎక్కడ చెప్పారు? భగవద్గీత చెప్పారు, భగవద్ చెప్పారు, అలాగే కలి సంతర్పణలో చెప్పారు. ఏంటంటే హరినామ హరినామ హరినామైవ కేవలం కలో నాస్తైవ 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 గతిరన్యద. బృహన్నారదేవ పురాణం కూడా చెప్పారన్నమాట. ఏమనంటే ఈ కలియుగంలో మానవుడికి హరినామం తప్పితే వేరే గతి లేదు, గతి లేదు, గతి లేదని చెప్పారన్నమాట. ఎందుకు తెలుసా? మనందరి పట్ల భగవంతుడు దయతో, ప్రేమతో, కరుణతో ఎన్ని తప్పులు చేసినా పిల్లల్ని తండ్రి తల్లి ఏ విధంగా కాపాడుకుంటూ ఉంటారో, ఏ విధంగా క్షమిస్తూ ఉంటారో, అలాగే భగవంతుడు కూడా అన్ని కులాల వారిని, అన్ని మతాల వారిని, అన్ని ప్రాంతాల వారిని కూడా ఆయన క్షమతో, ప్రేమతో, ఓర్పుతో, సహనంతో, దయతో, వాత్సల్య భావంతో భగవంతుడు సదా ప్రయత్నిస్తూ ఉంటాడంట మనందరినీ కూడా తీసుకుని మళ్ళీ ఆ దగ్గరికి వెళ్తాం కోసం. అందుకని ఆయన ఏం చేశారంటే దేవలోకంలో ఒక చట్టాన్ని రూపొందిస్తారు. దాన్ని ఏమన్నారు? యుగ ధర్మం అన్నారు. ఏమన్నారు దాన్ని? యుగ ధర్మం. ఇది ఎక్కడ? శాస్త్రాల్లో రూపొందించబడింది. మనం చూస్తే కనుక ఏ శాస్త్రం చూసినప్పుడు ఆచార్యుల ద్వారా మనం ఆచార్యులుగా రచించబడిన శాస్త్రాలు మనం చూస్తే, కానీ ఒక శాస్త్రం సాక్షాత్తు భగవంతుడి ద్వారా వచ్చింది. ఏంటో శాస్త్రం? భగవద్గీత. ఇక్కడ మనం చెప్పబడింది అనమాట. ఏంటంటే యుగ ధర్మాన్ని ప్రతి ఒక్కరు కూడా పాటించాలి. ఏంటి యుగ ధర్మం అంటే? కలియుగ ధర్మం. ఈ కలియుగ ధర్మంలో హరినామ సంఖ్య చేయడం చాలా సులువా, కష్టమా? చెప్పండి. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే. మీకు ఎవరైనా కష్టంగా ఉన్నప్పుడు కదా ఏం చెప్తున్నారంటే ఈ కలియుగంలో ఈ కలి నుంచి మనము రక్షించబడాలి అంటే, ఈ కలి పురుషుడు దాటి నుంచి మనము కాపాడుకోవాలంటే, ఈ కలి మాయలో పడకుండా ఉండాలంటే ఏకైక ఉపాయం ఏమిటంటే హరినామ సంకీర్తన. అందుకనే సర్వావస్థలో సర్వవేళ ఏ ప్రదేశంలో అయినా, ఏ టైంలో అయినా, పగలు లేదు, రాత్రి లేదు, ఎక్కడ ఉన్నా, రైల్లో ఉన్నా, బస్సులో ఉన్నా, విమానంలో ఉన్నా, ఇంట్లో ఉన్నా, బయట ఉన్నా, ఎక్కడున్నా కూడా
హరినామాన్ని అందరూ కూడా చక్కగా జపం చేసుకోవచ్చు. దీనికి ఎటువంటి నియమ నిబంధనలు లేవన్నమాట. ఇది సులువైన మార్గమా, కష్టమైన మార్గమా? ఇప్పుడు చెప్పండి, భగవంతుని మనందరి పట్ల దయా, ప్రేమ, కరుణ ఉందా లేదా? ఉండబట్టే కదా ఎక్కడ సత్యయుగంలో తపస్సు, ఎక్కడ త్రేతాయుగంలో యజ్ఞాలు, యాగాలు, ఎక్కడ ద్వాపర యుగంలో అర్చనమో, కానీ కలియుగంలో కేవలము హరినామ సంకీర్తన. ఇస్కాన్ చేసేది అదే. ఇస్కాన్ చేసేది అంటే కేవలం భగవంతుడు ఏమేమి ధర్మాన్ని పాటించమన్నాడో ఆ ధర్మాన్ని పాటిస్తూ, ఆ ధర్మాన్ని ఆచరిస్తూ, అలాగే భగవద్గీతలో భగవంతుడు ఏ విధంగా జీవించమన్నాడో ఆ విధంగా జీవించడం కోసం నిరంతరం ప్రయత్నం చేస్తూ ఉంటారు ఈ యొక్క ఇస్కాన్ భక్త బృందం అన్నమాట. అందుకని ఇది మనకి యుగ ధర్మం అన్నమాట. అందుకని ఇప్పుడు చూడండి, సమాజంలో కొన్ని గొడవలు జరుగుతూ ఉంటాయి. అక్కడ 144 సెక్షన్ పెట్టారు. దాని మీనింగ్ అని చెప్పండి. 144 సెక్షన్ పెట్టారు. ఎందుకు పెట్టారు 144 సెక్షన్? చేస్తే నష్టం ఏంటి చెప్పండి. ఉండకూడదు కానీ చేస్తే నష్టం ఏంటి చెప్పండి. కదా, గొడవది కదా. అలాగే భగవంతుడు కూడా మనకి 144 సెక్షన్ లాగా యుగ ధర్మాన్ని ప్రవేశపెట్టాడు. ఇప్పుడు చెప్పండి, ఈ యుగ ధర్మాన్ని పాటించకపోతే నష్టం చెప్పండి. మనిషి మాయలో చిక్కుకుపోతాడు. కలియుగంలో ధర్మం ఎన్ని పాదాల మీద ఉంది? అధర్మం ఎన్ని పాదాల మీద ఉంది? అంటే 3 పాదాలు అధర్మము, 1 పాదం మాత్రం ధర్మం కదా. మరి కలియుగంలో బతకడం కష్టమా, చాలా సుఖమా? చాలా కష్టమేనా? మరి 3 పాదాల అధర్మా నుంచి మనం రక్షించబడాలంటే మనకేం కావాలి? హరినామ సంకీర్తన కావాలి. అందుకని భగవంతుడు మనం పెట్టాడు. అంటే 144 సెక్షన్ ఫాలో అయిపోతే నష్టం ఎవరికి? ప్రజలకి నష్టం. అవునే కాదు? ఎవరికి నష్టం? మరి యుగ ధర్మాన్ని ఆచరించడం ఎవరికి నష్టం? ప్రజలకి నష్టం. అందుకని శాస్త్రం చెప్తుందంటే, ఓకే, ప్రారంభంలో వారికి తెలిసిన దేవతను పూజించారు, రాంగ్, పాపమే కాదు. కానీ గ్రాడ్యువల్గా జ్ఞానాన్ని తెచ్చుకొని చక్కగా భగవద్గీతను చదువుతూ ఆచరిస్తూ, భాగవతాన్ని చదువు ఆచరిస్తూ మన ఇస్కాన్ మందిరాలకు వస్తే ఈ ఆదివారం జరిగే కార్యక్రమాలు ఉంటూ మనం తెలివి ఉండాలన్నమాట. ఎలాగంటే తెలివి ఉపయోగించాలి. అరే నేను ఎంతమందికి పూజ చేయగలుగుతాను నేను చెప్పండి, ఎంతమందిని సంతోషపెట్టగలుగుతాను మీరు చెప్పండి. మీలో ఎవరైనా కేవలం మీ కుటుంబ సభ్యులందరినీ మీరు సంతోషపెట్టగలరా? మీరు ప్రపంచం వేసేయండి, కేవలం మీ కుటుంబంలో 4-5 మీరు సంతోషపెట్టగలరా? నేనైతే పెట్టలేదు. కరెక్టే కాదా? అవునా? అలాగే మనకున్న దేవతలందరినీ మనం సంతోషపెట్టగలమా? ఇది వాస్తవమే కదా. అమ్మ ఇస్కాన్ వాళ్ళ దగ్గరికి వెళ్తే ఇదేనండి భయం. ఎవరిని పూజిందంటారంట. మేము ఎవరిని పూజ చెప్పట్లేదు, వాస్తవం తెలిసే ప్రయత్నం చేస్తున్నాం అన్నమాట. కానీ భగవంతుని కనుక సంతోషపెడితే అందరి సంతోషిస్తుంది. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ రామ రామ. ఈ రోజున భాగవతం శ్లోకంలో ఈ ప్రధానమైన అంశం ఇది అన్నమాట. ఏంటంటే చెట్టు మొదట్లో నీళ్లు పోస్తే చెట్టుకి మొదట్లో నీళ్లు పోయటం వల్ల ఆ నీళ్లు కొమ్మలకి, రెమ్మలకి, ఆకులకి, పువ్వులకి, కాయలు కూడా వస్తాయి. కరెక్టేనా? అలాగే భగవంతుడైన శ్రీకృష్ణ భగవానుడు కనుక పూజ చేసినా, నైవేద్యం పెట్టినా, ఆయన నామజపం చేసినా అందరికీ కూడా వెళ్తుందంట. అంటే అందరూ కూడా సంతోషపడతారంట. మరి ఎలా నమ్మాలండి అంటారు కదా. ఒక చెప్పుకుందాం. మహాభారతంలో కథ ఎంత బాగుండో చెప్పండి. పాండవులు ఎప్పుడైతే వాళ్ళు వనవాసం వెళ్ళాలి, అరణ్యవాసానికి వెళ్ళాలి, అందరూ కూడా కృష్ణుడు ఒక్కొక్క సలహా ఇచ్చాడు. అర్జునుడికి ఏం చెప్పాడు? నువ్వు వెళ్ళి తపస్సు చేయమన్నాడు.
భీముడికి ఏం చెప్పాడు? నువ్వు వెళ్ళి ఆంజనేయ స్వామిని మెప్పించమని చెప్పాడు. అవునా? ఏం చెప్పాడు? మెప్పించమని చెప్పాడు. ఇక్కడ ముఖ్యమైనది ధర్మరాజుకి ద్రౌపదికి ఏం చెప్పాడు చెప్పండి? ఇంటికి వచ్చిన వాళ్ళకే కాదు, ఆ అడవిలో వెళ్ళే వాళ్ళకి వచ్చే వాళ్ళకి దారి కూడా ఎవరు? సాధువులు, వైష్ణవులు, బ్రాహ్మణులు, సాధు సంతలు అంటారు అనమాట. సాధు సంతలు అనమాట. సాధు సంతలకి మీరు నిత్యము కూడా అన్నదాన ప్రసాదాన్ని మీరు వితరణ చేయమని చెప్పాడు శ్రీకృష్ణ భగవానుడు. చక్కగా ద్రౌపది అంటే చూడండి, అన్న ప్రసాద వితరణ ఎంత గొప్పదో మహాభారతం. అలాగే వాళ్ళు తిరిగి రాజ్యం తెచ్చుకున్నారు. కృష్ణుడు చెప్పినట్టుగా పాండవులు ఫాలో అయ్యారా అవలేదా? ఎస్. మనం కూడా అంతే. కృష్ణుడు చెప్పింది, గురువు చెప్పింది ఎవరైతే ఫాలో అవుతారో తప్పకుండా విజయాన్ని చేకూరుస్తారు అన్నమాట. చెప్పండి, పరం విజయతే శ్రీకృష్ణ సంకీర్తనం. ఇప్పుడు చూద్దాం. ఎప్పుడైతే ద్రౌపది ధర్మరాజు చక్కగా వచ్చిన వాళ్ళందరికీ కూడా వండి పెడుతూ ఉంటారు. వాళ్ళందరూ అయిపోయిన తర్వాత లాస్ట్ లో వీళ్ళు తింటారు అనమాట. అవునే కదా? అప్పుడే పుణ్యం అనేది బాగా వస్తుందన్న, దానికి ఫలితం బాగా వస్తుంది అనమాట. ఈ విధంగా వాళ్ళు చక్కగా రోజు వండి పెడుతున్నారు. ఒకరోజు సడన్ గా దుర్వాస మహర్షి వచ్చాడు. దుర్వాస మహర్షి వస్తే ఒకటే వస్తాడా? వాళ్ళ ఒక ఫాలోవర్స్ వస్తాడు, అనుయాయులతో వస్తాడు అనమాట. బ్రాహ్మణ పరివారం అంతా వస్తారు ఆయనతో పాటు. కబురు వచ్చింది, దుర్వాస మహర్షి వస్తున్నాడు. ఆయనకి ఆతిథ్యంగా సరి ఇవ్వకపోతే ఏం చేస్తాడా? శాపం. ఆయనకి ఆనందం వచ్చినా ఆపడం కష్టం, ఆపద వచ్చినా ఆపడం కష్టం అనమాట. కోపం వస్తే ఎవరు కంట్రోల్ చేయలేరు, శాపం ఇచ్చేస్తాడు. ఇక చూడు, ద్రౌపది కబురైంది, ధర్మరాజు కబురైంది, ధర్మరాజు కూడా కబురైంది, పాండవులు కబురైంది. ద్రౌపది ఇక ఇప్పుడు ఏం చేయాలి? ఏం చేసిందమ్మంటే గోవింద 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 అండ్ దాన్ని జనరల్ స్టోర్ ఫోన్ చేసి కేజీ బియ్యం అమ్మని చెప్పిందా? సరే, బియ్యం తీసుకొస్తే వండితే ఎప్పుడు ఒక క్షణం కూడా ఆగలేదు సార్, చాలా ఫాస్ట్ ఆయన. ఏం చేసింది? గోవింద గోవింద వచ్చేసా అన్నాడు. ఏమన్నాడు? చేసా సఖి. ఏమన్నాడు? సఖి. ఓ సఖి వచ్చేసా. గోవింద ఇప్పుడు ఏం చేయాలి? గోవింద నేనున్నాగా, మై హూనా, నేనున్నా కదా. అక్కడ మీరు గిన్నెలన్నీ పడేస్తారు కదా, ఆ పడేసిన గిన్నెలు ఏదన్నా ఒక మెతుకుంటే తీసుకుంటాం. ఎక్కడో కనపడింది ఒక చిన్న మెతుకు, అది తీసుకొచ్చి ఇమ్మన్నాడు. కృష్ణుడు తీసుకొని చక్కగా మెతుకుని తినంగానే దుర్వాస మహర్షి అందరికి కూడా తీపులు వచ్చేసిందంట. మా కడుపు నిండిపోయింది. అదేంటి, భోజనం తినలేదు కదా? అవునా? ఎందుకు కడుపు నిండింది? ఎవరు? భగవంతుడు స్వీకరించాడు కాబట్టి. అందుకేమన్నారు కూడా, చెట్టు మొదట్లో నీళ్లు పోస్తే కొమ్మలకి, రెమ్మలకి, పూలకి, కాయలకి, పండ్లకి అందరికి ఎలాగా చేరతాయో, భగవంతుడు కూడా నైవేద్యం అర్పిస్తే, భగవంతుడు మనం సంతోషపడితే ఈ సమస్త విశ్వమంతాన్ని కూడా మనం సంతోషపెట్టచ్చు. నేనే గనక ఈ ప్లేస్ లో లేకపోతే మిమ్మల్ని అందరినీ కూర్చోబెట్టి బయట ఒక సినిమా స్టోరీ చెప్తే మీరు అందరూ ఉంటారా? మరి ఇప్పుడు నేను ఇక్కడ కూర్చోబెట్టి గంట సేపు మీ అందరికీ కూడా భాగవత క్లాస్ చెప్తుంటే మీరు ఎలా వినగలుగుతున్నారు? చెప్పండి. మీరందరూ సంతోషంగా ఉన్నారా? సంతోషంగా ఉన్నారా? కారణం ఏంటి? ఇక్కడ భగవంతుణ్ణి సంతోషపెడతాం కోసం ఇక్కడ కార్యక్రమాలు జరిగిన నిరంతరం కూడా ఇక్కడ భగవంతుడు కథలను మనం చర్చిస్తున్నాం. అందుకని మీరు అందరూ సంతోషంగా ఉన్నారు లేదా? అందుకే భగవంతుడు సంతోషంగా ఉన్న ఇంట్లో కుటుంబ సభ్యులందరూ సంతోషంగా ఉంటారు. భగవంతుడు సంతోషం ఉన్న ప్రాంతంలో ఆ ప్రాంతం అంతా సంతోషంగా ఉంటారు. అందుకే భగవంతుని సంతోష పెడతమే మన ప్రధానమైనటువంటి కర్తవ్యం అని మనకి ఆచార్యులు చెప్తారు. అందుకేమంటే భక్తి చేస్తే భుక్తి ఎలాగనుకుంటారు అందరికీ కూడా, కానీ భక్తి చేస్తే భుక్తే కాదు అన్ని కూడా వస్తాయని చెప్తున్నారు ఆచార్యులు. అలాగే ఎన్నో అనుభవాలు కూడా ఉన్నాయన్నమాట. అందుకని ఏ ఇంటిలో అయితే నిత్యము కూడా భగవంతుని సంతోషపెట్టే ప్రయత్నం చేస్తారో
ఆ ఇంట్లో కుటుంబం అందరూ కూడా సంతోషంగా ఉంటారు. ఎలాగా? ప్రతి ఒక్కరి హృదయంలో పరమాత్మ రూపంలో శ్రీకృష్ణుడు ఉంటాడు కాబట్టి. అవునా? దాన్ని మనం రిసీప్రోకల్ అంటాం. అవునా? నా హృదయంలో భగవంతుడు ఉన్నాడు, మీ హృదయంలో కూడా భగవంతుడు ఉన్నాడు. ఎప్పుడు రిసీప్రోకల్ అవుతుంది? ఈ భగవంతుని సంతోషపెట్టినప్పుడు. అందుకని ఉమ్మడి కుటుంబాలు ఒకప్పుడు బాగా ఉండేవి. కారణం ఏంటి? ఆ రోజున ప్రతి ఒక్కరు కూడా నిత్యం భగవంతుని సేవ చేసిన తర్వాత ఎవరికైనా సేవ చేసేవారు. ఒక పంట రావడం కోసం పొలంలో విత్తనం నాటేటప్పుడు కూడా పూజ చేసి ఆ రోజు విత్తనం నాటేవారు. ఆ రోజున ఎవరు ఎటువంటి దురలవాట్లు ఉండేవి కాదు. ఆ రోజున ఇంటింటి గోమాత ఉండే లక్ష్మీదేవి లాగా. అందుకే ఆ రోజున పాడి పంటలు, పొలాలు పచ్చగా ఉంటాయి. ప్రతి కుటుంబం కూడా మామిడాకులతో, బంతి పూలతో, పెరట్లో ఆవు పేడతోటి, ముగ్గులతోటి కదా దోమలు ఉండేవా? ఎందుకంటే ఆ రోజున ఏం చేసినా కృష్ణ, నారాయణ, వాసుదేవ, శ్రీనివాస, గోవింద నిరంతరం అలా ఉండేవాళ్ళు. అందుకని ఆ రోజున ఆ ఉమ్మడి కుటుంబాలు బాగున్నాయి, ఆ కుటుంబాలు బాగున్నాయి, ఆ ఊర్లు కూడా బాగున్నాయి. కానీ ఈ రోజు ఏమి కూడా బాగలేదు. కారణం ఏంటంటే వీటన్ని కూడా మర్చిపోయారు. అందుకని మీరు వైష్ణవ కుటుంబాన్ని చూడండి. వైష్ణవ కుటుంబాలు అంటే ఇస్కాన్ భక్త బృందం చూడండి. వాళ్ళ కుటుంబంలో ఎంత ఆనందంగా ఉంటారు, ఎంత సంతోషంగా ఉంటారు. కారణం ఏంటంటే కుటుంబం అంతా ఎవరికి సేవ చేస్తున్నారు? భగవంతుడు సేవ చేస్తున్నారు. అరే భగవంతుడు తలుచుకుంటే ఎంతలో చెప్పండి, ఎంతలోకి? ఒక్క సెకండ్ చాలంట. ఎలాగా? యజ్ఞంలో, హోమంలో ఒక అవిసిగించ బూడిదలో ఎంత టైం కావాలండి? ఒక సెకండ్ కూడా అవసరం. అంటే ఒక సెకండ్ కూడా అవసరం లేదనమాట. అంత ఫాస్ట్ గా మన పాపాలు కూడా పటాపించలేకపోతాయంట. ఈ రోజు మనం చెప్పిన ఫాలో అయితే కేవలం కలియుగంలో హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే అని నామ జపం చేయడం ద్వారా, నామ సంకీర్తనం చేయడం ద్వారా, కృష్ణ కథాశ్రవణం చేయడం ద్వారా, కృష్ణుడు ప్రసాదాన్ని స్వీకరించడం ద్వారా ఈ కలియుగంలో ఎటువంటి ఖర్చు లేకుండా. ఇప్పుడు నేను చెప్పిన దానికి డబ్బులు కావాలా మీకు ఎవరికైనా? కృష్ణ కథకు వచ్చారు, మిమ్మల్ని డబ్బులు అడిగారా? లేదు కదా. కృష్ణ నామ సంకీర్తన ఎవరు డబ్బులు అడిగారు? టికెట్ పెట్టారా? లేదు కదా. కృష్ణ ప్రసాదానికి డబ్బులు కావాలా? ఎందుకు అవసరం? డబ్బులు కావాలి, కానీ ప్రత్యేకంగా కృష్ణ ప్రసాదం డబ్బులు అవసరం లేదు. ఏదైతే మనం ఇంట్లో పొద్దున్నే బ్రేక్ఫాస్ట్ చేస్తామో అది రెండు ఖర్చు పెట్టి తీసుకోండి. ఇక మళ్ళీ ప్రత్యేకంగా డబ్బులు ఖర్చు పెట్టాలి. కరెక్టేనా? చూసారా ఎన్ని బంపర్ ఆఫర్లు ఇచ్చారండి శ్రీకృష్ణ భగవానుడు. అవునా? ఎన్ని బంపర్ ఆఫర్లు అండి. అందుకని ఈ కలియుగంలో ప్రతి ఒక్కరు కూడా కేవలం హరే కృష్ణ మహామంత్రం జపం చేయటం వల్ల, చెప్పండి మూడు చెప్పండి, కృష్ణనామ జపము, కృష్ణ కథ, కృష్ణ ప్రసాదం, ఈ మూడు చాలు మన జీవితాలు మారిపోవడానికి, మన జాతకాలు మారిపోవడానికి, మన రాతలు మారిపోవడానికి, మోక్ష ప్రాప్తికై, భగవద్ధామం చేరడానికై దీనికి మించేటువంటి వేరే ఉపాయం లేదు, వేరే అవకాశం లేదు, వేరే గతి లేదు. హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ హరే 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 రామ 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 హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే కృష్ణ 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 హరే హరే రామ రామ శ్రీల ప్రభుపాద की जय, శ్రీల గురుదేవ్ की जय। वांछा कल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्येव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो। ग्रंथरा श्रीमद् भागवतम की जय, गंगापुर श्री जगन्नाथ रथ यात्रा महामहोत्सव की जय, समवेत भक्त वृंद की जय। हरि हरि बोल। हरे कृष्णा।